హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోశ. ఇది మనం రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా రిచ్ ప్రోటీన్ ఉన్న దోశ. సో ఈ దోశ మనము ఎదిగే పిల్లలకి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ పెట్టామంటే హై ప్రోటీన్ అందించవచ్చు. సో అలాగే ఈ దోశ టేస్టీగా కూడా ఉంటుంది. సో మరి రిచ్ ప్రోటీన్ ఉన్న ఈ టేస్టీ అండ్ క్రిస్పీ దోశను ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యం రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు కావాలంటే ఈ రేషన్ బియ్యం అవైలబుల్గా లేకపోతే మనం రెగ్యులర్గా అన్నం వండుకునే బియ్యమైనా వాడుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు పెసర్లు తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు ఎర్రపప్పు, 1/2 కప్పు మినపప్పు, అలాగే మరో 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఇలా 7 రకాల పప్పులను తీసుకున్నాక మరో 1/2 కప్పు అటుకులు తీసుకోవాలండి. దొడ్డుగా ఉండే అటుకులు ఉంటాయి కదా, ఇలా ఇవన్నీ తీసుకున్నాక 1 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. అయితే ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు రైస్ తీసుకుంటే మిగతా పప్పులన్నీ కలిపి 2 కప్పుల వరకు వస్తాయండి. ఇలా 1 కప్పు రైస్, మిగతా పప్పులన్నీ కలిపి 2 కప్పులు, మొత్తం 3 కప్పుల క్వాంటిటీకి 1 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాక ఫస్ట్ పప్పులను కడిగి తీసుకుందాం. ఇలా ఈ పప్పులన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి మెంతులు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఈ అటుకులు వేసి కడిగితే మ్యాష్ అవుతాయి కాబట్టి ఇవి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసి ఈ పప్పులని ఒక 4-5 సార్లన్నా శుభ్రంగా కడగాలి. ఇలా కడుగుతుంటే చూడండి అంత దుమ్ముగా ఇలా డర్టీగా వస్తున్నాయి కదా వాటర్. ఇలా ఒక 4-5 సార్లు కడిగి తీసుకున్నామంటే ఫ్రెష్గా అవుతాయి అన్నమాట పప్పులన్నీ. ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక ఇప్పుడు అటుకులను ఒక చిన్న గిన్నెలోకి వేసి ఒకసారి బాగా కడిగి ఇది పప్పులలోకి యాడ్ చేయండి. ఇవి ఎక్కువగా కడగొద్దండి, మ్యాష్ అవుతాయి. ఇలా ఒకసారి అటుకులు కూడా కడిగి తీసుకున్నాక ఇందులోకి వాటర్ నిండుగా పోసి ఈ పప్పులన్నింటినీ ఒక 5-6 గంటల పాటన్నా నానబెట్టాలి. లేదా ఓవర్ నైట్కైనా నానబెట్టవచ్చు. మార్నింగ్ టిఫిన్ చేయాలనుకుంటే ఇలా నైట్కి నానబెట్టి పెట్టండి. చూడండి నేను ఇక్కడ నైట్ నానబెట్టి మార్నింగ్ చూస్తున్నాను. పప్పులు చక్కగా నానిపోయి ఉన్నాయన్నమాట. చూసారా, అన్ని పప్పులు పర్ఫెక్ట్గా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని వాటర్ అన్నీ వంపేసి ఒక మిక్సీ గిన్నెలోకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పప్పులను తీసుకుందాం. అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా సగం వేసాక ఇందులోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 ఇంచులు ఉండే అల్లం ముక్క, కొంచెం వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి ఎక్కడా పలుకు లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగతా పప్పులను కూడా యాడ్ చేసి సేమ్ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా 2 బ్యాచ్లు అయితే 2 బ్యాచ్లు, 3 బ్యాచ్లు అయితే 3 బ్యాచ్లాగా మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఈ పిండి చూసారా, కన్సిస్టెన్సీ ఇలా లూజ్గానే ఉండాలన్నమాట. మనం దోశ వేసుకోవడానికి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ పిండిని పులియబెట్టాల్సిన అవసరం లేదండి, వెంటనే దోశలు వేసుకోవచ్చు. మీకు కావాల్సినంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని వెంటనే దోశలు వేసుకోవచ్చు. ఈ మిగిలిన పిండిని మూత పెట్టి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టండి, పులియకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ దోశల పిండిలో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. చూడండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెంక తీసుకొని పెంక బాగా వేడయ్యాక ఇలా కొంచెం ఆయిల్ వేసి ఆనియన్తో స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసామంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఒక 2 గరిటెల పిండిని తీసుకొని ఇలా దోశలా పల్చగా స్ప్రెడ్ చేయండి. దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి స్ప్రెడ్ చేయండి, ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా దోశ పైన పిండి కొంచెం ఆరిపోయేంత వరకు ఫ్రై చేశాక కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసి ఫ్రై చేయండి. ఇలా కింద నుంచి స్లోగా తీసామంటే చూడండి దోశ ఈజీగా ఉడి వస్తుంది. ఇలా మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా దోశ కాలే వరకు ఇలా కాల్చండి. ఇలా 2 పక్కల బాగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదే విధంగా మరొకటి వేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఒక 2 గరిటెల పిండిని తీసుకొని ఇలా దోశలా స్ప్రెడ్ చేయాలి. మీరు కావాలంటే ఈ దోశ పైన కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ప్లెయిన్గానే చేశాను. సో ఇలా కొంచెం పిండి ఆరిపోయేంత వరకు కాలాక మరో పక్కకి టర్న్ చేసి ఇలా 2 పక్కల కాలేంత వరకు కాల్చి తీసుకోవడమే. అంతే, రిచ్ ప్రోటీన్ ఉన్న హెల్దీయెస్ట్ దోశలు రెడీ అయిపోయాయి. ఇవి పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటాయి. చూడండి మీకు చూస్తూనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో మనం అన్ని రకాల పప్పులు వేసి చేసాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఈ దోశలను ఎక్కువగా చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలకు ఇవ్వడానికి ట్రై చేయండి, వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది. సో ఫ్రెండ్స్, మరి హెల్దీయెస్ట్ దోశ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.